బ్రాహ్మణోత్తమ చంద్రవర్ణ, నేను ఇప్పుడు ఉన్న ఆకృతిని బట్టి నువ్వు నన్ను మహాత్ముడైన ఋషివని అనుకుంటున్నావు. కానీ నేను అటువంటి వాడిని కాదు. నా నిజమైన ఆకృతి ఇది కాదు. కామరూపధార శక్తి కలవాడిని కాబట్టి నా నిజమైన స్వరూపం తెలిస్తే నువ్వు భయపడతావని ఇలాంటి మనిషి రూపంలో వచ్చాను. నా స్వరూపం అతి భయంకరమైనది. నేను బ్రహ్మరాక్షసుడిని. పరకాయ ప్రవేశం లాంటి సకల విద్యలు తెలిసిన మహావిద్వాంసుడని గర్వించి ప్రసిద్ధులైన పండితులు అందరినీ వాద ప్రతివాదాలలో ఓడించి కీర్తి పొందాను. నాకు తెలియని విద్య ఈ లోకమున లేనేలేదు. ఒకనాడు వేదాంతం గురించి ఆలోచిస్తున్న సమయంలో నేను ఒక మహాతపస్వి అయిన మునివరిని ప్రసంగం వినకుండా తిరస్కరించి అతనిని పరిహసించాను. దానికి అతడు కోపగించి, నువ్వు విద్యా గర్వమున తేడా తెలియక నన్ను హేళన చేశావు కాబట్టి నువ్వు ఇక బ్రహ్మ రాక్షసుడు ఉండు, నీ విద్య నిరుపయోగం అగుగాక అని ఘోరంగా శపించాడు. అంతటా నేను నా అవివేక ప్రవర్తన తెలుసుకుని బాధపడి అతనికి నమస్కరించి వినయముతో, మహాత్మా, నేను ఎంతటి పాండిత్యం కలవాడై ఉండి కూడా తగిన పరిజ్ఞానం లేక తప్పుదారి తొక్కి మిమ్మల్ని నిరాకరించి చులకన చేశాను. ఇది మహా అపరాధమే, చిన్నదేమీ కాదు. నా అజ్ఞానానికి తగిన ఫలము దక్కింది. చేసిన పనులకు నా కర్మఫలం అనుభవించకుండా తప్పించుకొనుట ఎవరికి సాధ్యమవుతుంది? కనుక దీని గురించి చింతించడం వెర్రితనమని మీలాంటి పెద్దలు పలుకుతారు. శపించారు కదా, ఇంకా అయిపోయిన దాని గురించి ఆలోచించిన ఎలాంటి ప్రయోజనం లేదు. అనుభవించక తప్పదు. నా అందు కరుణించి నా శాపం పోయేలాగా నన్ను అనుగ్రహించండి. నా తప్పులను మన్నించండి. మహనీయులైన తమలాంటి వారికి ఎక్కువ క్రోధం కలిగి ఉండదు కదా అని చాలా విధాలుగా ప్రార్థించాడు. దయామయుడైన ఆ తపోధనుడగు ఋషి నా ప్రార్థనలకు మనసు కరిగి కోపం వీడి కనికరం కలవాడై నన్ను చూసి, నా శాపం తప్పేది కాదు, అనుభవించి తీరాలి. బ్రహ్మరాక్షసుడివై కొంతకాలం గడిపిన తరువాత నువ్వు ఉన్న చోటకు తనకు తానే ఒక విద్యార్థి నీ దగ్గరకు రాగలడు. అతనికి నీ చరిత్ర అంతా చెప్పి నీకు తెలిసిన విద్యా రహస్యాలు అన్నీ అతనికి ఉపదేశిస్తే నీ రాక్షసత్వం పోతుంది. అప్పుడు నీకు ఆయుష్ పూర్తి అవుతుంది కనుక దివ్యదేహం పొంది స్వర్గానికి వెళ్తావు అని చెప్పి అతడి ఈ స్థలాన్ని తెలిపి ఇక్కడ ఉండమని చెప్పాడు. పిమ్మట నేను బ్రహ్మరాక్షసుడినై వచ్చి ఈ చెట్టుపై ఉంటున్నాను. ఇప్పటికీ నేను ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు గడిచింది. ఆ ముని చెప్పిన విధంగా బ్రాహ్మణుడు ఎప్పుడు వస్తాడు అని అతని రాక కోసం ఎదురు చూస్తున్నాను. నా శాపం తొలిగే సమయం దగ్గర పడడం వల్ల దేవుడు ఇప్పటికీ ఇక్కడికి నిన్ను పంపాడు. బ్రాహ్మణోత్తమ, ఇదే నా చరిత్ర. ఇక నేను చేయాలి అనుకున్న ఉపకారం చెప్తాను, విను. అది ఏంటంటే, విద్యాభిలాషి అయిన నీకు ఏ రహస్యం తెలుసుకోవాలని ఉందో అడుగు, అవి అన్నీ చెప్తాను. నేను ఎరుగనది ఏదీ లేదు అని ముని చెప్పాడు కదా. దేని కొరకై నువ్వు దేశ దేశాలు తిరిగి నిరాశ చెంది వ్యర్థ ప్రయత్నం అయిందో ఆ కోరికను నేను నీకు సంపూర్ణంగా చెప్తాను. ఇదే నేను నీకు చెయ్యాలి అనుకున్న ఉపకారం. నీకు విద్యను నేర్పిస్తే నేను నా శాపం వల్ల విముక్తుడిని అవుతాను. నువ్వు నా దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నంతకాలం నేను నీకు ఇటువంటి శాంతమైన మనిషి రూపంలోనే కనబడతాను సుమి అని చెప్పాడు. ఆ వృత్తాంతం అంతా విన్న తర్వాత చంద్రవర్ణుడి మనసులో ఆశ్చర్యం, భయం, సంతోషం అన్నీ ఒకదానితో ఒకటి కలిసి వచ్చాయి. మంచి కాలం వస్తే అన్నీ దానికదే వస్తాయి కదా అని మనసులో అనుకొని ఆ బ్రాహ్మణుడు ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకొని వినయముతో బ్రహ్మరాక్షసుడిని చూసి, అయ్యా, నాకు ఇలా జరగడానికి గల కారణం అంతా నా పూర్వకృత పుణ్య విశేషమని అనిపిస్తుంది. నా అపేక్ష తీరదని గట్టిగా అనుకుని నిరాశపడిపోతున్న నాకు మహాసిద్ధి సంపన్నులైన తమరు గురువుగా ఏర్పడి కరుణతో విద్యాదానం చేస్తారని వాగ్దానం ఇచ్చారు. ధన్యుడినైతిని, ఇంక కొరతేముంది? మీకు శిష్యుడిని అయ్యే భాగ్యం నా వంటి వానికి భగవంతుడి కటాక్షం వలన వచ్చింది. కరుణించి నన్ను కృతజ్ఞుణ్ణి చేసి రక్షించాలి అని ప్రార్థించాడు. చంద్రవర్ణుడి సుగుణాలకు తన ఎందుగల భక్తికి బ్రహ్మ
బ్రహ్మరాక్షసుడు మెచ్చి అతనిని చూసి, చంద్రవర్ణ, నీ అందు నేను మిక్కిలి ప్రీతి గలవాడినై ఉన్నాను. కానీ దానికి ముందు నువ్వు చేయవలసిన పద్ధతులు చెప్తాను. అవి ఏమిటంటే, విద్యాభ్యాసం ఆరంభించిన మొదలు 6 నెలలు నువ్వు నిద్రాహారాలు వదిలివేయాలి. ప్రతిరోజు ఒక రావి ఆకుపై నీకు పాఠాలు లిఖించి చెప్తాను. దానిని నువ్వు శ్రద్ధతో పఠించి అప్పగించాలి. ఈ ప్రకారం నువ్వు చెయ్యడం వలన 6 నెలల్లో నువ్వు సర్వ విద్యల యందు పూర్ణ పాండిత్యం కలవాడివి అవుతావు. ఈ నియమాలను నువ్వు పాటించకపోతే నీకు విద్య రాదు. మహాకఠినమైన ఆ నియమాలు ఆచరించడానికి చంద్రవర్ణుడికి ధైర్యం సరిపోలేదు. 6 నెలలు నిద్రాహారాలు లేకుండా ఉండడం ఎవరికి సాధ్యం? అయ్యో, నా కోరిక తీరుతుందని సంతోషించాని ఈ అసాధ్య వ్రతంను నేను ఎలా ఆచరించాలి? ఇప్పుడు ఇదొకటి అడ్డు వచ్చింది, ఏమి చెయ్యాలి అని బాధపడుతున్నాడు. అతని ఆలోచనను ఆ బ్రహ్మరాక్షసుడు గ్రహించి చిరునవ్వుతో అతనిని చూస్తూ, చంద్రవర్ణ, ఆహార నిద్రలు లేకుండా ఇవి ఎలా ఆచరించాలి? ఇవి ఆచరించడానికి శక్తి లేని వాడివై భయపడుతున్నావా? వద్దు వద్దు, అధైర్యపడకు. దీనికి నేను తగిన ఉపాయం చెప్పి నీకు కష్టం లేకుండా చేస్తాను అని అతడి బాధను నివారించాడు.